నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి సంఘంలో విశేష గుర్తింపు, గౌరవం లభిస్తుంది. పడిన శ్రమకి తగిన ఇది ఏర్పడుతుంది. భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడతారు. అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. మధ్యగా ఉండే వ్యక్తుల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్త పడాలి, మీడియేటర్స్ వల్ల. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా రోహిణి, కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి మీకు ఆనందం కలిగించే విధంగానే ఉండడం, అంటే అవసరమైన వాటికే ఖర్చులు అనేవి అనవసరమైన ఖర్చులు కాకుండా ఉండడం. ముఖ్యంగా తోబుట్టులకు సంబంధించి కానీ మిత్రులకు సంబంధించి కానీ ఆర్థిక విషయాల్లో వారికి మీరు సహకరించడానికో లేకపోతే వారి యొక్క రుణములు చెల్లించడానికి మీరు వారికి సహకరించడమో మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే న్యాయ సంబంధమైన విషయాల కొరకు కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ అవన్నీ కూడా మీరు ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా మనకి వాళ్ళ మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. సంతానం అభివృద్ధికరంగా ముందుకెడతారు. ఇష్టమైన వ్యక్తులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చే ధనం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక ఆనందకరమైన విషయాల్లో పాటుగా పెట్టిన పెట్టుబడుల విషయంలో కూడా మీకు కొంత ఆనందదాయకంగా ఉండే రోజుగా ఈ రోజుని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన బాధ్యతలు అనేవి ఏర్పడతాయి. వృత్తిని ఇంకే విధంగా డెవలప్ చేసే మనం మంచి పేరు సంపాదించాలన్న కోణంలో మీరు ఆలోచించడం, నూతన బాధ్యతలతో పాటుగా నూతన విధానాలని ఉపయోగిస్తూ ముందుకెళ్ళడం, నూతన ప్రదేశాలలో వృత్తి కొరకు చేసే ప్రయత్నాల్లో ఆకస్మికమైన ఆహ్వానాలు అందుకోవడం, దాని గురించి తర్జన భర్జన పడుతూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. సింహరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, పడిన కష్టానికి తగిన ప్రతిఫలం, మీ యొక్క నైపుణ్యాలు ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ప్రయాణాలు, చిన్నపాటి ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా పనులు సాధించుకుంటూ ముందుకు పెడతారు. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలతల్ని చూపించే విధంగా ఉంటాయి. ముఖ్యంగా అన్నదమ్ముల సహకారంతో, తోబుట్టువుల సహకారంతో కానీ మిత్రుల సహకారంతో కానీ ఆర్థిక విషయాలలో, అలాగే వారసత్వానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కొన్ని చర్చలు జరగడం అనేది, అవి మీకు ఘర్షణతో కూడినట్టుగా ఉన్నప్పటికీ అది చక్కటి పరిష్కారం ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళడం, కొంత మానసిక ప్రశాంతత విషయంలో మిశ్రమ ఫలితాలను చూపిస్తూ ముందుకు పెడుతుంది. కాబట్టి వీలైనంత ప్రతి విషయంలోనూ మాట్లాడేటప్పుడు కానీ, అర్థం చేసుకునేప్పుడు కానీ, ఇతరులకు సమాధానం చెప్పేప్పుడు కానీ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. తులారాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా హస్త, చిత్త, స్వాతి. ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, గుర్తింపు, ఇంతకాలం మీరు పడిన కష్టానికి తగిన విధంగా పేరు ప్రఖ్యాతలు రావడం అనేది, దాని వలన మీకు కొత్త ప్రాజెక్ట్స్ రావడం, వృత్తిపరంగా మీకు కొత్త కొత్త విధానాల్లో ఇంకా ఏ రకంగా డెవలప్ చేయాలనే ఆలోచనలు రావడం,
భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం ఉండడం, ప్రతి విషయంలోనూ మీదైన మార్కుతో మీరు ముందుకెళ్ళడానికి అనుకూలంగా ఉండే రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అతి ప్రధానంగా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి కొంత కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ ప్రశాంతత విషయంలోనూ కొంత ఘర్షణగా ఉంటుంది. ఇంటికి సంబంధించి ఆర్థిక విషయాల్లో ఎక్కువ ఖర్చులు, ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత శ్రద్ధ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. తండ్రికి సంబంధించి మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఆధ్యాత్మిక ప్రయాణాల విషయంలో కానీ ఈ రోజున ఖర్చుల పరంగా కొంత ప్రణాళికలు చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆకస్మిక ఖర్చులు అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకు జరుగుతాయని గుర్తుంచుకోవాలి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూస్తున్న ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో దైవికంగా ఆకస్మికంగా పనులు అవ్వడం, ఆకస్మికంగా ఆర్థిక విషయాలు మీకు అనుకూలతలు సిద్ధింప చేసే విధంగా ముందుకు రావడం, పెట్టిన పెట్టుబడుల మీద ఆకస్మికమైన లాభాలు రావడం, విద్యార్థులకు విద్యకి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా విద్యాపరమైన విషయాలలో వారికి ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు బాగుంటాయి. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తికి సంబంధించిన అభివృద్ధి, మీరు కూడా వ్యక్తిగతంగా ఏదైనా వృత్తిలో ఉన్నట్లయితే అంటే ప్రొఫెషనల్గా డెవలప్మెంట్ కోసం మీరు చేసే కార్యక్రమాలు, మీ యొక్క వ్యాపార వ్యవహారాలని అభివృద్ధి చేసుకునే విధంగా మీరు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా కష్టంతో సరి అయిన ఫలితం సాధించడానికి ఎక్కువ కృషి చేసే రోజుగా ఈ రోజును భావించవచ్చు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. కుంభరాశిలోకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు బాగుంటాయి. అలాగే పుణ్యబలం పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. ఎంత కష్టపడినా తగిన విధంగా లేదు అనే కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ ఆధ్యాత్మిక బలంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ విషయంలో ఎక్కువ శ్రమ లేకుండా ముందుకు పెడతారు. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. పోటీల్లో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో ఆలోచనలు అధికం చేస్తారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. సంతానంతో కానీ ఇష్టమైన వ్యక్తులతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. పెట్టుబడులు పెట్టేప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ మీ యొక్క సృజనాత్మకతని, మీ నైపుణ్యాలని ఇతరులకి సలహా రూపంలో ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అపార్థాలకు అవకాశం లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని ఫలితాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అమ్మాయిక